నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. సత్యసాయి జిల్లా కదిరిలో ఒక ఇంట్లో డిటోనేటర్ పేలి దాదాపు 5గురు చనిపోయారు. సో దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అయితే మా సీనియర్ కరెస్పాండెంట్ బహదూర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటి వరకు కూడా ఎంతమంది చనిపోయారు, అసలు ఏం జరిగింది అక్కడ? ఇది ఇప్పుడు కదిరి రూరల్ మండలంలోని కుమ్మరవాండ్ల పల్లె అనే గ్రామం ఇది. ఇక్కడ ఎక్కువగా ఏంటంటే పేదలు ఎక్కువ, వీళ్ళు క్వారీ కార్మికులు ఎక్కువగా ఉంటారు ఇక్కడ. సరే, ఈ రోజు అకస్మాత్తుగా ఏమైందంటే సిలిండర్లు పేలాయని చెప్పేసి కబురు వచ్చింది. తీరా చూస్తే అక్కడ పెద్ద ప్రమాదం జరిగింది, పేలుడు సంభవించింది. 2 ఇళ్లు కుప్పకూలిపోయాయి, ధ్వంసం అయిపోయాయి. దాంట్లో అక్కడికక్కడే 4 దుర్మరణం చెందారు. ఆ శవాలు కూడా సిద్ధమైపోయాయి. బాగా తీవ్రంగా 12 మంది గాయపడ్డారు. వాళ్ళని కదిరి హాస్పిటల్ కి తరలించారు. అందులో ఒక మనిషి, ఇంకో వ్యక్తి చనిపోయారు. వాళ్ళ పూర్తి డేటాలు ఇంకా రావాల్సి ఉన్నాయి. అయితే ఈ పేలుడు సంభవించడానికి ముందు సిలిండర్లు ఉన్న తర్వాత ఇప్పుడు కాదు, డిటోనేటర్స్ అని చెప్పేసి పోలీసులు తెలుసుకున్నారు. క్లూస్ టీమ్ రంగంలోకి వచ్చినాయి, చెక్ చేస్తున్నారు. అయితే డిటోనేటర్లు ఎలా పేలాయి, గ్యాస్ పేలిందా? డిటోనేటర్లు యాక్చువల్ గా అకస్మాత్తుగా పేలవు. డిటోనేటర్లు పేలాలంటే వైర్లు పెట్టాలి, వైర్లతో వాటికి ఆపరేషన్ ఉంటుంది. సో ఇక్కడ డిటోనేటర్లు అకస్మాత్తుగా ఎలా పేలాయి అనే దాని మీద కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. తర్వాత ఇంకొక చిన్న సమాచారం ఏంటంటే, ముందుగా ఆ ఇంట్లో గ్యాస్ లీక్ అయింది, గ్యాస్ పేలింది. ఆ పేలడం వల్లే ఈ డిటోనేటర్లు పేలాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఆ డిటోనేటర్లు ఇక్కడికి ఎందుకు వచ్చాయి, ఈ డిటోనేటర్లు ఎవరు సప్లై చేశారు అనే దాని మీద పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారు. డిటోనేటర్స్ అనేటువంటి ఎందుకు వస్తాయి అంటే, అక్కడ ఆ చుట్టుపక్కల అంటే కదిరి మండలంలోనే 230 పైగా క్వారీలు ఉన్నాయి. అక్కడ గ్రానైట్, అలాగే రోడ్డు ర్యాక్స్, తర్వాత కలర్ గ్రానైట్స్ ఉన్నాయి. వాటికి ఇట్లా ఉపయోగిస్తారు ఈ డిటోనేటర్స్. అందువల్ల ఈ డిటోనేటర్స్ అనేవి ఈ ఇంట్లో ఉండడానికి కారణం ఏంటి? అతను యజమాని ఇస్తే తెచ్చాడా, లేకపోతే యజమానికి సరఫరా చేయడానికి తెచ్చాడా, ఆ ఇంటి యజమాని అనే దాని మీద ఎంక్వైరీ చేస్తారు. క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం అక్కడ? దీంట్లో ఇంకొక 2-3 పరిస్థితి విషమంగా ఉంది. వీళ్ళని అనంతపురం జనరల్ హాస్పిటల్ కి తరలిస్తున్నారు. అది విషయము. ఓకే, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఏం చెప్తున్నారు బహదూర్ గారు? అంటే ప్రభుత్వ అధికారులు చెప్పేది ఏంటి, ఎంక్వైరీ ఆన్, మా డ్యూటీ ఆన్ ఎంక్వైరీ అని చెప్తున్నారు. ఎనేహో అక్కడ జరిగింది అంటే డిటోనేటర్లు, గ్యాస్ లీక్ అయ్యి డిటోనేటర్లు పేలాయా, లేకపోతే డిటోనేటర్లే పేలాయా, ఈ డిటోనేటర్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు తీసుకొచ్చారు, అంటే ఈ క్వారీ కోసం తీసుకొచ్చి ఏమైనా అనే కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఓకే, ప్రస్తుతం అక్కడున్న పరిస్థితి ఏంటంటారు? వాళ్ళ ఇళ్ల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే, పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది కదా అక్కడ. కాదు, బాగా ఘోరం అది. ఒక 2 ఇళ్లు ధ్వంసం అయిపోయాయి బాగా. అసలు అక్కడ ప్రజలు, అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆహాకారాలు, ఏడుపులు, ఆ కుటుంబాలన్నీ గగ్గోలు పడుతున్నాయి అక్కడ. ఏంటి దేవుడా, మాకు ఈ రోజు ఇలా జరిగింది, ఏంటి దేవుడా, దేవుడా దేవుడా అని చెప్పేసి గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, అలాగే విచారణకి ఆదేశాలు జారీ చేశారు. అక్కడ లోకల్ గా ఉండేటువంటి మంత్రులు కూడా ఘటనాస్థలికి రావడానికి వస్తున్నట్లుగా సమాచారం. తర్వాత అధికారులను కూడా ఆరాధిస్తారు, ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి లోకల్ మినిస్టర్స్ కొంతమంది ఫోన్ చేశారు. ఇది జరుగుతుంది. బేసిక్ గా బహదూర్ గారు చెప్పండి, అసలు ఈ డిటోనేటర్స్ ఎందుకు అంటే దేనికోసం వాడతారు, అలాగే ఇవి ఇళ్లలోకి తీసుకురావడానికి అసలు అనుమతులు ఉంటాయా ఉండవా? అసలు డిటోనేటర్స్ కి అనుమతులు అనేవి ఉండవమ్మా. ఈ డిటోనేటర్స్ యాక్చువల్ క్వారీల్లోనే ఉపయోగిస్తారు. అందుకే వాళ్ళకి కొన్ని స్వల్ప సంఖ్యలో, అంటే వాళ్ళకి క్వారీ ఎంత విస్తీర్ణం ఉంది, ఎంత విస్తీర్ణంలో వీళ్ళకి లీజుకి ఇచ్చారు, వాళ్ళు రోజువారీ ఎంత పని చేస్తారు, వాళ్ళు ఎన్ని డిటోనేటర్లు వాడాలి, పేలుడు పదార్థాలు ఎంత వాడాలి అనే దాని మీద సమగ్రంగా వాళ్ళకి ఒక ఆర్డర్ ఉంటుంది. ఆ ఆర్డర్ ప్రకారమే తెచ్చుకోవాలి. అయితే ఈ లీజు తీసుకొని డిటోనేటర్లు తెచ్చుకున్న వాళ్ళ దగ్గర సమస్య ఉండదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అక్రమంగా తెచ్చుకుంటారు. అంటే వాళ్ళు లీజుకు మించిన ప్రాంతంలో క్వారీలు జరపడం కోసమని, ఎలాగో అక్కడ 1 ఎకరం లీజు తీసుకున్నాము, ఆ ఎకరం లీజులో ఇంకో 2-3 ఎకరాలు పేల్చుకోవడానికి వీళ్ళు డిటోనేటర్లు తెచ్చుకుంటారు. ఈ డిటోనేటర్స్ కూడా మనకి తెచ్చుకునేటప్పుడు కూడా రెండో మార్పు ఉంటుంది. డైరెక్ట్
కంపెనీ నుంచి తెచ్చుకోరు వాళ్ళు. ఉమ్, ఈ డిటోనేటర్స్ కి సంబంధించిన ఒక మాఫియానే ఉంటుంది. ఉమ్, ఈ మాఫియా దగ్గర నుంచి తెచ్చుకుంటారు వీళ్ళు. అయితే తెచ్చుకునేటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ కార్మికులు ఉన్నారు కదా, దీంట్లో అది ఎవరైతే కార్మికులు ఉంటారో పెద్ద వాళ్ళ లీడర్ ఒక ఆయన ఉంటాడు. ఆ లీడర్ కి ఈ డిటోనేటర్స్ అందిస్తారు. ఉమ్, అందించినప్పుడు ఆ డిటోనేటర్ తీసుకెళ్లి కంపెనీకి తీసుకెళ్ళినప్పుడు పేల్చుకుంటారు. దరిదాపు వాళ్ళ ఇళ్లలోనే దాచుకుంటా ఉంటారు ఎక్కువగా. ఉమ్, ఎందుకంటే దాడులు జరుగుతూ ఉంటాయి కదా. ఉమ్, క్వారీకి వచ్చి క్వారీలో ఎంక్వైరీ కోసం అని లేదా దాడిపడి వాళ్ళు తనిఖీల కోసం అని వచ్చినప్పుడు అక్కడ డిటోనేటర్స్ ఎక్కువ కనిపించాయి అనుకోండి, అది సీజ్ చేస్తారు. అందుకని అది సీజ్ చేయకుండా ఉండడం కోసమని ఇళ్లలో దాస్తారు. ఇళ్లలో దాచేటప్పుడు యజమానులు వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళరు. ఇలా కార్మికుల దగ్గర వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర దాస్తుంటారు. అది జరుగుతుంది ఇక్కడ. రైట్ బహదూర్ గారు, థ్యాంక్ యూ అండి. సో ఇది మొత్తంగా సత్యసాయి జిల్లా కదిరిలో జరిగినటువంటి ప్రమాదం గురించి పూర్తి వివరాలు, ఇంకా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో మరిన్ని వివరాలు ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా పూర్తి వివరాలు అయితే మనకి తెలియాల్సి ఉంది.